హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం ఒక ప్రయోగాత్మక చిత్రమైనటువంటి విశ్వక్సేన్ అద్భుతంగా నటించిన గామి మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ విశ్వక్సేన్ అఘోర పాత్రలో జీవించి మెప్పించాడు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక 4-5 క్యారెక్టర్స్తో నటించడం విశేషం. శంకర్, ఉమా ఒక బంధించిన వ్యక్తి, వారి క్యారెక్టర్స్, అలానే మాలపత్రాల గురించి అన్వేషణ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇకపోతే హిమాలయాల్లో వచ్చే రిస్కీ సీన్స్ అయితే వేరే లెవెల్. ముఖ్యంగా రిస్కీ సీన్స్ అంటే హీరోస్ చేయడం కామన్, కానీ ఈ మూవీలో చాందినీ చౌదరి చేసిన రిస్కీ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మరియు మాలపత్రాలు వంటి యొక్క ప్రాధాన్యత, అవి శంకర్కు ఎందుకు అవసరం, వాటి గురించి వచ్చే సీన్స్ కానీ వాటిపై చేసే పోరాట సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. అలానే ఇంటర్వెల్ను చాలా సింపుల్గా ముగించకుండా ఇంకొంచెం రసవత్తరంగా ముగించుంటే బాగుండు అనిపిస్తుంది. మరియు సెకండ్ హాఫ్ అయితే కుర్చీలో కూర్చున్న ప్రేక్షకుడుకు నెక్స్ట్ ఏమిటి అనేలా కథనం సాగటం బాగుంటుంది. అలానే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు చూసేవాళ్ళు క్లైమాక్స్ను అంచనా వేస్తారు. ప్రేక్షకులు అయితే ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకుండా ఒక ప్రయోగాత్మకమైన మూవీ పాయింట్ ఆఫ్లో మంచి విజయవంతమైన మూవీ. మరియు ఏంథియాలజీ కథల్లో చూపించిన 3 కథలకు క్లైమాక్స్లో కనెక్షన్ ఇవ్వటము చాలా బాగుంటుంది. అలానే ఈ మూవీ టెక్నికల్ ఆస్పెక్ట్లో విజువల్స్, గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ ఇలా అన్నీ చాలా చక్కగా కుదరటం విశేషము. మరియు ఈ సినిమా సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, బీజిఎం చాలా చక్కగా ఆకట్టుకుంటాయి. మరియు ఈ మూవీలో నటీనటుల యాక్టింగ్ చాలా బాగా కుదరటం, అలానే ఈ మూవీలో బోరు కొట్టుతుంది అని అనిపించిన వెంటనే కథలో ఆసక్తికర కనిపించే సన్నివేశాలు రావడంతో ఈ మూవీ సక్సెస్ అయినట్టు చెప్పవచ్చు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి శంకర్ విశ్వక్సేన్గా ఓ అఘోర, అతనికి గతం కూడా గుర్తుండదు, అతనికి మనిషి స్పర్శ తగలకూడదు, తగిలితే ప్రాణం పోయినట్టు అవుతుంది. కొన్నాళ్ళుగా ఆశ్రమం ఇచ్చిన అఘోర ఆశ్రమం శంకర్ వల్ల తమకు చెడు అని అతన్ని పంపించేస్తారు. దీంతో అతన్ని ఆశ్రమంలో జాయిన్ చేసిన కేదారి బాబాని వెతుక్కుంటూ కుంభమేళాకు వెళ్తాడు. బాబా చనిపోయినా ఇతని జబ్బు పోగొట్టే మాలపత్రాలు హిమాలయాల్లో ఓ చోట దొరుకుతాయని మ్యాప్ అతని శిష్యుడు ఇస్తాడు. అదే మాలపత్రాల కోసం జాహ్నవి కూడా ఇతనితో కలిసి హిమాలయాలకు బయలుదేరుతుంది. మరోవైపు ఓ ఊళ్ళో దుర్గా అనే ఓ దేవదాసి తన కూతురు ఉమా కథ నడుస్తూ దుర్గకి హెల్త్ బాగోకపోవడంతో ఆమెను దేవదాసిగా తప్పించి ఉమాని పెట్టాలనుకుంటారు. మరోవైపు హిమాలయాల్లో ఎక్కడో బయటకు కూడా రాలేని ఓ కర్మాగారంలో డాక్టర్ బక్షా మనుషుల మీద, వారి మెదడుల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అక్కడ C2333 అనే ఓ వ్యక్తి తప్పించుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ఈ శంకర్కి, జాహ్నవికి ఆ మాలపత్రాలు దొరికాయా? ఉమా దేవదాసి వ్యవస్థ నుంచి ఎలా తప్పించుకుంది? ఆ డాక్టర్స్ నుంచి ఆ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడు? అసలు వీరి ముగ్గురికి లింక్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాలి. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి నటీనటుల యాక్టింగ్, స్టోరీ లైన్, డైరెక్షన్, సాంగ్స్, బీజిఎం, విజువల్ వండర్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి అక్కడక్కడ కొంచెం బోరు కొట్టే సన్నివేశాలు. థ్యాంక్ యూ, మీ నస్రుద్దీన్.